నమస్తే, నేను జోగుల కృష్ణాంజలి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఆల్రెడీ రాజకీయ పార్టీలు సర్వసన్నద్ధమైపోతున్నాయి. ఎన్నికల వేడి రాజుకున్నట్లే. అయితే ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలకు కావలసినటువంటి సర్వసన్నద్ధతో సిద్ధమవుతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి ఉన్నత అధికారులు 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించడం, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రధాన రాజకీయ పార్టీల నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు స్వీకరించడం, వాళ్ళతో మాట్లాడటం, ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళతో మాట్లాడి ఏవైనా లోపాలు ఉన్నాయా, ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాలని చర్చించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. డిసెంబర్ నెలలో 2 రోజుల పాటు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లతో ఇప్పటికే సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారము, అదేవిధంగా ఉన్న ఓట్ల తొలగింపుకు సంబంధించినటువంటి విషయంలో అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీలు, అదేవిధంగా బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు అందరూ కూడా ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఈ ఫిర్యాదులు ఇవన్నీ పరిష్కరించేసాము. ఇంకా ఏమన్నా కొద్దిగా గొప్ప ఉంటే పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. బహుశా జనవరి 24వ తేదీకి, జనవరి నెలాఖరికల్లా ఓటర్లకు సంబంధించినటువంటి తుది జాబితాని ప్రకటించడానికి ఎన్నికల కమిషన్ రెడీ అయిపోయింది. ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ రౌండప్, రాజకీయపరమైనటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేటువంటి దాని మీద మనం మాట్లాడుకుంటే, బహుశా ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ అయితే ఫిబ్రవరిలోనే రావచ్చు అనేటువంటి దాని మీద 2019, 2014 ఎన్నికల్లో మార్చిలో షెడ్యూలు నోటిఫికేషన్ రావటం, ఏప్రిల్లో పోలింగ్ జరగటము, మేలో ఫలితాలు రావటం. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఒడిస్సా, సిక్కిం, మిజోరాం అనుకుంటా. ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన 2 పెద్ద రాష్ట్రాలు ఒడిస్సాను, ఆంధ్రప్రదేశ్. తర్వాత లోక్సభ ఎన్నికలు. ఈ నేపథ్యంలో ఫేజ్డ్ మేనర్లో జరిగేటువంటి పద్ధతిలో జరుగుతాయి. మనకైతే ప్రతిసారి మొదటి ఫేజ్లోనే మనకి ఎన్నికలు జరుగుతున్నాయి, పోలింగ్ జరుగుతుంది. ఫలితాలు అయితే అందరితో పాటు లాస్ట్లో ఫలితం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక 2-3 వారాలు ముందుకు రావచ్చు అనేటువంటి దాని మీద బహుశా మార్చి 2వ వారంలో షెడ్యూల్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది గతంలో. ఇప్పుడు ఫిబ్రవరి చివరి వారంలో షెడ్యూల్ రావచ్చు అనేటువంటి దాని మీద. అయితే పోలింగ్ వరకు వచ్చేసరికల్లా మాత్రం మార్చి నెలాఖరు వరకు 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిపోతాయి ఆంధ్రప్రదేశ్లో. ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చేసారు. కాబట్టి ఏప్రిల్లో మనకి పోలింగ్ ఉండేదానికి అవకాశం ఉండొచ్చు. ఈ మధ్యలో షెడ్యూల్ వచ్చిన తర్వాత నామినేషన్లో ఉపసంహరణ ప్రక్రియ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఏప్రిల్లో పోలింగు బహుశా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అక్కడ 17 లోక్సభ, మనకేమో అసెంబ్లీ, అదేవిధంగా 25 లోక్సభ స్థానాలకి ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. 2 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకే రోజు పోలింగ్ జరిగేదానికి అవకాశం ఉండొచ్చు. అందుకు అనుగుణంగానే ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది అనేటువంటి దాని మీద. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో రాజకీయ పార్టీలు అయితే మాత్రం సర్వసన్నద్ధత చాలా స్పష్టంగా ఇప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 లిస్టులను విడుదల చేసింది. ఇప్పటికే 38 నియోజకవర్గాలకు సంబంధించి దాంట్లో 3 పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఇంకా కొంత కసరత్తు కూడా చేస్తున్నారు. రేపు బాపుట్లో మూడో లిస్ట్ వస్తుంది అనేటువంటి దాని మీద ఇవన్నీ అయిపోయి సంక్రాంతి కల్లా 175 అసెంబ్లీ, అదేవిధంగా 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించేసి ఇక ఎన్నికల ప్రక్రియలోకి వెళ్ళిపోదాం అనేటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని చాలా దూకుడుగా ఉంది. ఇక ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశము, జనసేనకు సంబంధించి తెలుగుదేశం అయితే మేమే తగ్గేది లేదనేటువంటి విధంగానే ఆల్రెడీ దూకుడు పెంచాడు చంద్రబాబు నాయుడు. 73 ఏళ్ల వయసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రోజుకి ఒక సభలో, బహిరంగ సభలో మాట్లాడుతున్నాడు. తిరువూరు, అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రకాశం, ఇలా వరుసనే సభలు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 2 లక్షల మందికి తగ్గకుండా ఒక బహిరంగ సభ నిర్వహించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద,
అదేవిధంగా రేపు తెలుగుదేశం జనసేన కూటమితో ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు సూపర్ 6 సంబంధించినటువంటి వ్యవహారము, ఇవన్నిటి మీద చాలా స్పష్టమైనటువంటి విధానాలతో చంద్రబాబు నాయుడు ప్రకటనలు చేస్తూ ముందుకెళ్తున్నారు. మరి కొన్ని సభల్లో పవన్ కళ్యాణ్ ఇప్పటికే మాట్లాడతారు. చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశము కూడా ఆ సభల్లోనే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడతాడు. జనసేన కూడా భాగస్వామిగా ఉంది కదా అని అంటున్నారు. బహుశా కాకినాడ, గోదావరి జిల్లాల్లో మరి ఆయన భాగస్వామ్యం ఉంటుంది, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి సభల్లో ఉండొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ఈ అంతర్గతమైనటువంటి సమావేశాల ప్రాధాన్యత ఇస్తున్నాడు, కానీ అసలు ఎన్నికల వేడి ప్రారంభం అవుతున్నప్పుడు ఎందుకు వారాహి విజయయాత్ర చేయటం లేదు, వారాహి వాహనం ఎందుకు బయటికి రావటం లేదు, వారాహి వాహనం ఏ షెడ్లోకి వెళ్ళింది, ఇలాంటి విమర్శలు కూడా ఈ రోజున ఉన్నాయి. మరి ఎందుకు టిక్కెట్లకు సంబంధించినటువంటి అంశం ఫైనల్ కాకుండా ముందుకు రావద్దని జనసేన పార్టీ విడిగా అయితే మాత్రం ఏ బహిరంగ కార్యక్రమాలను కూడా నిర్వహించటం లేదు. తెలంగాణ ఎన్నికల తర్వాత విశాఖపట్నం ఒక సభ పెట్టారు జనసేన తరఫున. ఆ తర్వాత యువగళం నవశాఖం అనేటువంటి నారా లోకేష్ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు. ఆ తర్వాత బహిరంగ సభ లేదు, మాట్లాడుతున్నాడు, మీడియాతో మాట్లాడుతున్నాడు. ఎందుకో జనసేన కొంత ఆ స్పీడు అందుకోవటం లేదు అనేటువంటి చర్చ అయితే ఉంది. ఇక బీజేపీ అయితే ఇక్కడ 2 సమావేశాలు పెట్టింది, 2 రోజులు పొత్తులోకి వెళ్ళాలి లేనటువంటి దాని మీద అభిప్రాయ సేకరణ చేశారు, ఢిల్లీకి పంపించారు. ఢిల్లీలో దాని అంశం కనుక తేలితే సంక్రాంతి తర్వాత పొత్తుకు సంబంధించినటువంటి అంశం తేలితే ఈ నెలాఖరులో సీట్లు వ్యవహారం ఇవన్నిటి మీద క్లారిటీ వస్తే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి మరి వచ్చే నెలలో ఏమన్నా కార్యక్రమాలను రూపొందిస్తారేమో తెలియదు. ఇప్పటికైతే బీజేపీ విడిగానే కార్యక్రమాలు చేస్తూ వస్తుంది, వాళ్ళేం తక్కువేం చేయట్లా. మొన్న ఎస్సీలకు సంబంధించినటువంటి మొత్తము ఎస్సీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని విజయవాడలో బహిరంగ సభ నిర్వహించారు. అదేవిధంగా విశాఖపట్నంలో అనుకుంటా ఓబీసీలతో బహిరంగ సభ నిర్వహించారు. అలాగా టార్గెటెడ్గా ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంకొక వైపున సిపిఎం, సిపిఐ పార్టీలు కూడా సర్వసన్నద్ధం అయిపోతున్నాయి. వాళ్ళు కూడా ఎన్నికల వైపున వాళ్ళ ఎన్నికల పార్టీలు అనే దానికన్నా ఉద్యమ పార్టీలు ఇప్పుడు ఈ రోజున డ్వాక్రా మహిళలు, మున్సిపల్ ఉద్యోగులకు సంబంధించినటువంటి టీచర్లకు సంబంధించిన ఇవన్నీ వీళ్ళ సమ్మెల్లో, వీళ్ళ ఆందోళనలో, హర్తాళ్ళలో కమ్యూనిస్టు పార్టీలు కీలక భూమిక పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి. జై భారత్ నేషనల్ పార్టీ, జై భీమరావు భారత్ పార్టీ, అదేవిధంగా నేషనల్ నవక్రాంతి పార్టీ, నవతరం పార్టీ, అదేవిధంగా ఇంకా చాలా పార్టీలు, వీళ్ళందరూ కూడా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ, వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ షర్మిల వచ్చిన తర్వాత కొంత కార్యక్రమాలు కొంచెం వేగం పుంజుకునే దానికి అవకాశం ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి. అయితే ఇప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చింది షర్మిల వస్తున్నారు అనేటువంటి దాని మీద. వై నాట్ ఏపీ అనేటువంటి దాని మీద కూడా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో కొంత పుంజుకోవటము, 2029లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేటువంటి దిశగా కొంత ప్రయత్నాలు చేయాలనేటువంటి దాని మీద షర్మిల రేపు పొద్దున ఇక్కడికైనా బాధ్యతలు తీసుకుని ముందుకు వస్తే కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీ పెరిగేదానికి అయితే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి 2024 ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికైతే కనపడుతుంది.